హాయ్ అందరికీ. వాళ్ళిద్దరూ నవల పార్ట్ 5. మీ నిహారిక చెప్పే కథలోకి స్వాగతం. మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మిస్టర్ కిరణ్. ఇలాంటి సందర్భంలో బంధువుల కన్నా ప్రాణ స్నేహితుల్ని ఎక్కువగా నమ్ముతుంటారు. దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మీతో చదువుకుంటున్న వాళ్ళలో వరదరాజన్కి ప్రాణ స్నేహంగా ఉండే మిత్రుల గురించి ఏమన్నా చెప్పగలరా అడిగారు మనోహర్. క్షణం ఆలోచించాడు కిరణ్. మీరు వాళ్లకు హాని చేయరని నమ్మకంతోనే మీకు ఇంతగా చెప్తున్నాను. వాళ్ళిద్దరూ భార్యాభర్తలై కలకాలం సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో నేనొకడ్ని అన్నాడు సంశయంగా. డోంట్ వర్రీ, పింకీ నా చెల్లెలు, అది నా ప్రాణం. కోరుకున్న జీవితం ఇవ్వటం నా లక్ష్యం. చెప్పండి, హామీ ఇచ్చారు మనోహర్. పాండియన్ మనుషులు నా దగ్గరకు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వీళ్ళిద్దరిని ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాళ్లతో 5 నిమిషాలు కూడా మాట్లాడనని నేను మీతో ఇంతసేపు చెప్తున్నానంటే మీ మీద నమ్మకంతోనే, మరోలా అనుకోకండి. నాకు తెలిసి వరద 3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకడు వికాస్ మల్హోత్రా, ఒరిస్సావాడు, కటక్ సమీపంలో ఏదో ఊరు. రెండోవాడు అనంతనాగ్, వీడు ఒరిస్సావాడే, పూరీ సమీపంలో ఏదో ఊరు. ఇక మూడో వాడున్నాడు, వాడి పేరు పవన్ కుమార్, ఉజ్జయిని ప్రాంతం వాడు. వీళ్ళు ముగ్గురిలో ఎవరో ఒకరి వద్దకు వీళ్ళిద్దరూ చేరుకునే అవకాశం లేకపోలేదు. బట్ కరెక్ట్ అడ్రస్లు కానీ ఫోన్ నంబర్లు కానీ నా దగ్గర ప్రస్తుతం లేవు. నేను ప్రయత్నించి సంపాదిస్తాను. 2-3 రోజులు పడుతుంది. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి, పని కాగానే మీకు ఫోన్ చేస్తాను అన్నాడు కిరణ్. థ్యాంక్ యూ అంటూ తన సెల్ నంబర్ రాసిచ్చాడు మనోహర్. రెండోసారి కిరణ్ తల్లిగారు అందించిన స్పెషల్ ఛాయ్ తాగి ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేశారు ఇద్దరు. ఏరా మావా, ఇప్పుడెక్కడికి వెళ్తున్నాం? బైక్ చేస్తూ అడిగాడు మను. ప్రస్తుతం హోటల్కి పోతున్నాం అన్నాడు తన బైక్ స్టార్ట్ చేసిన పప్పు. హోటలా? ఇప్పుడు దేనికిరా? ఏం బాబు, టైం 1 గంట కావస్తుంది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఏమన్నా తినాల్సిందే. భోజనానికి ఇంటికి చేరుకోకపోతే మమ్మీ కోప్పడుతుందిరా. భోజనం ఇంటి దగ్గరే బాబు, అక్కడికి చేరుకోవటానికి కాస్త బొగ్గుపడాలి మిషన్లో. టిఫిన్ చేసి వెళదాం. మనం కలవాల్సిన వారు కూడా ఎవరూ లేరులే. కాస్త తిండి తగ్గించరా మావా, నీ ఒళ్ళు తగ్గుతుంది. చురుగ్గా పనిచేస్తుంది. ఆ మాత్రం మాకు తెలుసులేవోయ్. మేనమావకు నీతులు చెప్పే అల్లుణ్ణి నిన్నే చూస్తున్నాను. 1/2 గంట ప్రయాణం తర్వాత రైల్వే స్టేషన్ యువతలగా ఒక హోటల్లో టిఫిన్ తీసుకున్నారు ఇద్దరు. అప్పటికి ఆకాశం మబ్బు పట్టి సూర్యుడు కనిపించటం లేదు. ఏదో ట్రైన్ వచ్చినట్టుంది. స్టేషన్ బయట హడావిడిగా ఉంది. ఇద్దరు సిగరెట్ దమ్ము కొడుతూ బైక్లు స్టార్ట్ చేశారు. రైల్వే స్టేషన్ పక్క నుండి వస్తుండగా అక్కడ రోడ్ పక్కన చిన్న గొడవ. ఎవరో 4 రఫ్ క్యారెక్టర్లు ఒక అమ్మాయిని బలవంతంగా ఆటో ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె ప్రొటెస్ట్ చేస్తుంది, అరుస్తోంది. చుట్టూ జనం ఉన్నా పట్టించుకోవటం లేదు. సుమారు 25 సంవత్సరాల యువత. జపాన్ రబ్బరు బొమ్మలా చాలా అందంగా ఉంది. జీన్స్ ప్యాంట్, టీషర్ట్ పైన పొడుగు చేతులు, పూల షర్టు భుజాల మీదకి లూజుగా వదిలేసింది. చూడగానే మతిపోగొట్టే స్టన్నింగ్ బ్యూటీ ఆమెది. భుజాన ఎయిర్ బ్యాగ్ ఉంది. ఆ గొడవ చూస్తూ ముందుకు పోబుద్ధి కాలేదు మనోహర్కి. బైక్ను వెనక్కి తిప్పి వాళ్ళ సమీపంలోకి పోనిచ్చి ఆపాడు. ఓరే అల్లుడు, మనకెందుకొచ్చిన గొడవ గాని, పోదాం పదరా. తన బైక్ దిగకుండానే నసికాడు పప్పు. ఉండు మావా, ఏం జరుగుతుందో తెలుసుకొని అంటూ బైక్ దిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. అయితే అడక్కుండానే ఆ 4గురిలో ఒకడు మనోహర్ని చూసి కల్లెర్ర చేశాడు. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏందిలా వస్తున్నావు? నీకు సంబంధం లేని విషయం ఇది. పోరా అర్జెంటుగా ఇక్కడి నుంచి అవతలికి పొమ్మంటుంటే అంటూ చేయి చాపి మరీ కటుగా హెచ్చరించారు. వాడు అయినా కదల్లేదు మనోహర్. ఆ అమ్మాయి మిగిలిన వాళ్ళు మధ్యన చేపపిల్లల్లా ఉంచుకుంటూనే ఉంది. ఎలా పొమ్మంటావు బ్రదర్? మీ సంగతేమిటో నాకు తెలియాలి కదా అని అడిగాడు చెరగని చిరునవ్వుతో. వాడేదో చెప్పబోతుండగా ఆ అమ్మాయి అరిచింది. అలా అడగండి. వీళ్ళెవరో నన్ను కిడ్నాప్ చేయటానికి
మీకు ఫోన్ చేద్దామని వస్తూ పొరపాటున చారల చొక్కావాణ్ణి గుద్దుకున్నాను. అంతే గొడవ పెట్టేశారు. వీళ్ళ బాస్ ఎవడో ఉన్నట్ట తగు తీర్చటానికి. అక్కడికి లాక్కుపోతామంటున్నారు. వీళ్ళని ఆపండి అని అరిచింది. ఏయ్ వాడెవడే మమ్మల్ని ఆపటానికి? షౌట్ చేశాడు వాళ్ళల్లో ఒకడు. ఎవడా? ఆయన్ని ఎవడంటున్నావురా? పిక్స్. ఆయన నా మొగుడ్రా, తాళి కట్టిన మొగుడు. చూస్తారేమిటండి, కుక్కల్ని విరగదీయండి అంటూ వాళ్ళని పురుగులు విదిల్చినట్టు విదిలించి చెరొకటి పీకింది. తమ మాటలకి మనోహరే కాదు, యువతల బైక్ మీద కూర్చున్న పప్పు కూడా షాక్తో ఉలిక్కి పడ్డాడు. వెంటనే 2 చేతులు నెత్తిమీద పెట్టుకుని గోవిందా గోవిందా అని అరిచాడు. ఒరే అల్లుడు, ఆ పిల్లెవరో నిన్ను తన మొగుడంటుందిరా బాబు. నువ్వు కైపోయావు, వెనక్కి వచ్చేయిరా నాయనా అంటూ హెచ్చరించాడు కూడా. కానీ వెనక్కి తగ్గలేదు మనోహర్. ఆ పిల్లకి సాయంగా ముందుకు దూకి పిల్ల బలిసిన రఫ్ క్యారెక్టర్లతో ఫుట్బాల్ ఆరంభించాడు. 3 నిమిషాలు మించి సాగలేదు పోరాటం. రఫ్ ఆడించేశాడు. అతడి ధాటికి తట్టుకోలేక నలుగురు కకలావికలమై జనంలో కలిసిపోయారు. చేతులు దులుపుకొని తిరిగి చూస్తే అక్కడ ఆ జీన్స్ ప్యాంట్ అమ్మాయి కూడా కనపడలేదు. ఏరా మామ, ఆ అమ్మాయి ఏమైందిరా? దగ్గరకొచ్చి సిగరెట్ ముట్టించుకుంటూ అడిగాడు. ఏమవుతుంది? నువ్వు ఫైటింగ్లో ఉండగా సందు చూసుకొని ఆటో ఎక్కి తన దారిన వెళ్ళిపోయింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.